హాయ్ ద రిజాన్ హియర్. నేను కొద్దిగా బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఐడియాస్ ఇస్తుంటాను. అయితే నాకు కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ చాలామంది కూడా బిజినెస్ ప్రమోషన్ గురించి, బ్రాండింగ్ గురించి మరియు మిగతా ఐటమ్స్ గురించి ట్రైనింగ్స్ ఇస్తుంటాము, ప్లస్ అడ్వైస్ ఇస్తుంటాము. అందులో నాకు మొన్న ఒక క్వశ్చన్ వచ్చింది. అందులో ఒక పర్సన్ దశరథ్ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. నా బిజినెస్కి చాలామంది వస్తున్నారు. నా బిజినెస్ గురించి నేను వివరంగా చెప్తున్నాను, నా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి చెప్తున్నాను. కానీ హై క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రోడక్ట్ కొనడం లేదు, అంటే మ్యాక్సిమం కొనడం లేదు. ఒక 10 మెంబర్స్ వస్తే అందులో 1 or 2 కొంటున్నారు, మ్యాక్సిమం మంది కొంటలేరు. ఎందుకు కొంటలేరు అని అడుగుతున్నారు. అయితే దాని గురించి నేను కొద్దిగా వివరంగా ఈ వీడియో తయారు చేస్తున్నాను. మీకు కూడా దశరథ్ లాగా మీరు కూడా ఏదైనా బిజినెస్ చేస్తున్నారైతే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కంప్లీట్ ట్రైనింగ్ కావాలంటే వీడియో కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి మీరు నా వెబ్సైట్కి రిజిస్టర్ అయిపోండి. అక్కడ నేను హై పేయింగ్ క్లయింట్స్లో కంప్లీట్ డీటెయిల్గా చెప్పినాను. అయితే ఈ ప్రాబ్లం చాలామందికి ఉంది. ఏంటంటే క్లయింట్స్ వస్తారు, ప్రోడక్ట్స్ చూస్తారు, కానీ వెళ్ళిపోతుంటారు. అయితే ఇటువంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది ఇది తెలుసుకోవాలి. వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చలేదా, లేదంటే వాళ్ళకి ప్రైస్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, దీని గురించి కొద్దిగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే మనము కామన్ పీపుల్కి మరియు రిచ్ క్లయింట్స్కి ఒకటే విధంగా ట్రీట్ చేయడంతో కూడా ప్రోడక్ట్స్ సేల్స్ ఎక్కువ జరగవు. ఇప్పుడు మీకు తెలిసిందే, చాలామంది ఏమనుకుంటారంటే 24 hours వర్క్ చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుందని అనుకుంటారు, చాలామంది అంటుంటారు. కానీ మిగతా వాళ్ళకి చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ అమ్మి కూడా ఎక్కువ మందికి ఎక్కువ ప్రాఫిట్ సంపాదిస్తుంటారు. అది ఎలా జరుగుతుంది అంటే హై క్లయింట్స్ని టార్గెట్ చేస్తే, అంటే ఎక్కువ పే చేసే క్లయింట్స్ని, ఎక్కువ డబ్బులు పే చేసే క్లయింట్స్ని టార్గెట్ చేస్తే వాళ్ళు ఎక్కువ ప్రోడక్ట్స్ కొన్నారనుకోండి, ప్రాఫిట్స్ కూడా అలా ఎక్కువ వస్తాయి, బిజినెస్ కూడా ఎక్కువ డెవలప్ అవుతుంది. కాబట్టి దశరథ్ సార్ లాగా చాలామంది ఉంటారు, ప్రోడక్ట్స్ అయితే అమ్ముతారు, సేల్ చేస్తారు, కానీ ఎక్కువ సేల్ జరగవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రిచ్ క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ డీల్ని క్యాన్సిల్ చేసేస్తారు, ఛాన్సెస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ నచ్చకపోవడం, లేదంటే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉండడం, ఆ ఏరియా మీ షాప్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, అది కరెక్ట్గా సెటిల్ కాలేదనుకోండి, వాళ్ళు ఆ ప్రోడక్ట్ కొనరు. అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మీకు వచ్చిందనుకోండి, 100% మీ సేల్స్ అనేవి జరుగుతాయి. అంటే ఆ రిచ్ క్లయింట్స్కి ఏం కావాలి, మరియు వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, మరి ఆ బిహేవియర్స్లో ఎలా ట్యాప్ ఇన్ చేయాలి, వాళ్ళకి ఎలా కనెక్ట్ చేయాలి, మరి మీ ప్రోడక్ట్స్ వాళ్ళకి ఎలా చూపించాలి, మరి ప్రైస్ ఎలా ఉండాలి, ఆ ప్రోడక్ట్స్ ప్రైస్ ఎలా ఉండాలి, మరి కాంపిటీషన్ కూడా ఉంటుంది. వాళ్ళు ఎక్కడో చూసి వస్తారు, మరియు మీ దగ్గర కూడా అదే ప్రోడక్ట్ చూస్తారు, కానీ అక్కడ కంపారిజన్ చేసుకుంటుంటారు. రిచ్ క్లయింట్స్ అంటే తిరుగుతూ ఉంటారు, పెద్ద పెద్ద షాప్స్కి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ విన్నింగ్ డీల్ అంటే వాళ్ళు ఎందుకు కొనడం లేదు, దాని గురించి మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే మీకు సేల్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి. నా ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేను కంప్లీట్గా వివరంగా చెప్పినాను, స్టెప్ బై స్టెప్ ఎలా పెద్ద క్లయింట్స్, హై రిచ్ క్లయింట్స్కి అట్రాక్ట్ చేయాలి, వాళ్ళ ముందు ఎలా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ పెట్టాలి. అది కనుక మీకు నాలెడ్జ్ వచ్చిందనుకోండి, ఇంకా 100% మీకు సేల్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. ప్లస్ రిచ్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి మీకు బెనిఫిట్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళు తీసుకునేటప్పుడు, వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, దాని గురించి కొద్దిగా చూడండి, డిస్కస్ చేయండి. వాళ్ళకి ఏం కావాలి అడగండి, ప్రశ్నలు అడగండి, దాంతో బెనిఫిట్ అవుతుంది. అయితే ఈ షార్ట్ వీడియో ఉంది కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను. కంప్లీట్ డీటెయిల్ స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి. ఇంకా మిక్సప్ చేసిన అనుకోండి, స్ట్రాటజీస్ మిక్సప్ అయితే కూడా సేల్ జరగవు, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, కస్టమర్ మైండ్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. వీడియో కింద లింక్ ఉంటుంది, వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అయిపోండి. అక్కడ ఈ ట్రైనింగ్ కోర్స్ తీసుకున్నట్టయితే మీకు 100% సేల్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. అయితే మీకు ఎక్కువ ప్రాఫిట్స్ రావాలంటే బిజినెస్లో హై పేయింగ్ క్లయింట్స్ని టార్గెట్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.